ఇలాంటి ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణ ఇలాంటి కళాకారులే. ఊరు దాటి, రాష్ట్రము దాటి, దేశము దాటి వీళ్ళు చేసే సాంస్కృతిక ప్రదర్శనలు తెర వెనుక దీనత్వం, తెర ముందు దైవత్వం. బ్రతుకు భారమంతా నవ్వులో దాచి వీళ్ళు చేసే నాట్యం వెనకాల అలసట ఉంది, బ్రతుకు పోరాటము ఉంది. అయితేనే వీళ్ళ అడుగులే ఒక ఆయుధం. ఇది కేవలం కళా ప్రదర్శన మాత్రమే కాదు, ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మరీ ముఖ్యంగా వీళ్ళ జీవన పోరాటము. నిజంగా ఒక కళాకారుడికి ఏం కావాలో తెలుసా? కళకు తగిన గుర్తింపు, ప్రజల నుంచి వచ్చే చప్పట్లు, బ్రతకడానికి కుసన్ని రంగు కాగితాలు. ఇది చాలదా? ఇంకేం కావాలి? అలాంటి రోజుల కోసం ఎదురు చూస్తూ మీ బాటసారి బాలు.